యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటు పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు మనల్ని సంరక్షించి కాచి కాపాడి ఈ ఆదివారపు ఆరాధనలో మనతో కలిసి దేవుని సన్నిధిలో, దేవుని ప్రాంగణంలో మరియు దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ డిసెంబర్ మాసంలో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మనందరము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము దేవునికే చెల్లునుగాక. దేవుని నామము స్తుతించబడనుగాక. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మాతో పాటు ఏకీభవిస్తున్న మా సంఘస్థులు, సంఘ ఇతరులు మరియు తోటి దైవజనులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమంలో, లైవ్ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించి దేవుడు మహిమపరిచినట్లు రికన్సిలియేషన్ మినిస్ట్రీస్, ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ఆరాధనను మనము మొదలుపెట్టుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభువా, మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృప, మెండైన దయను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ యందు భయభక్తులు కలిగిన మేము, మీ ద్వారా రక్షింపబడిన మేము, రక్షణ మార్గమును కొనసాగించే విధానంలో, రక్షణను ప్రభా మేము కాపాడుకునే విధానంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలముగా చేరి మీ నామమును స్మరించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మందిర రావడంలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మీరు రక్షించడమే కాకుండా రక్షణలో, రక్షణ మార్గంలో, రక్షణ భాగ్యంలో, రక్షణ ఆనందంలో ప్రభా మమ్మల్ని కొనసాగింపజేస్తున్న దేవా, మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏమి ఇచ్చి ప్రభా మీ రుణము తీర్చుకోలేము. ప్రభా, మా యొక్క హృదయమును, మా సర్వేంద్రియాలను, మా యొక్క సమస్తమును మీకు సమర్పించుకుంటున్నాము. మా యొక్క ప్రభా తలంపులు మీ తలంపులు అవునుగాక, మీ ఆలోచనలు మావి అవునుగాక. ప్రభా, మీ నడక మాలో ఇముడుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ఈ ఆరాధన క్రమము మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా, సంఘానికి శ్రేయస్కరంగా, ప్రభా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో, క్రిస్మస్ శుభ గడియలలో ప్రభా, డిసెంబర్ మాసం అంతట్లో మీరు మాకు ఇస్తున్న సంతోషాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మీరు మాలో ఉంటే మాకు ప్రతిరోజు పండగ. మీరు మాలో ఉంటే ప్రతిరోజు ప్రభా మాకు మీ యొక్క ఆశీర్వాదాలు మమ్మల్ని ప్రభా తడిమిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా జీవితాన్ని పొడిగించినందుకు వందనాలు. ఈ ఆరాధన క్రమంలో మీరే దేవుడిగా నడిపించమని, ఇటువంటి ఆరాధనల్లో పాలు పొందలేక ప్రభా అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ, ఇతర అనివార్య కారణాల వల్ల ప్రభా వారు ఆరాధనలో పాలు పొందలేని వారికి మీ శక్తిని, బలమును దయచేయండి, మీ కృపను దయచేయండి, మీ యొక్క ఆరోగ్యమును దయచేయండి. ప్రభా, ఈ సమయంలో ప్రభా కోవిడ్ ద్వారా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, స్వస్థపరచండి, బలపరచండి. ప్రతి సమయంలో, ప్రతి యుగంలో, ప్రతి ప్రభా దేశంలో మీరు మాకు దేవుడున్నందుకు వందనాలు. సర్వలోకంలో ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నావో ప్రభా, ఆయా స్థలాల్లో మీ సన్నిధి మాకు దయచేసి, మీ కృపను మాకు దయచేసి, మీ నడిపింపు మాకు దయచేసి, మీరే దేవుడని ప్రభు మాకు చూపిస్తున్నందుకు మీరు నిరూపించుకున్న బంధం వందనాలు చెల్లించుకోవచ్చు. మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని, ఈ ఆరాధనకు మీరే దేవుడు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఈ సమయంలో దేవుని నామమందు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరొకసారి దేవుని ఆరాధన చేసుకోవడానికి ఒక పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. ఆలయంలో మనము దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటాము. ఈ లైవ్లో చూస్తున్నట్లయితే ఆలయ ప్రాంగణంలో లేకపోయినప్పటికీ దేవుని సన్నిధి మనలో ఉంది కాబట్టి షమ్మ అనగా దేవుని సన్నిధి, ఆ సన్నిధిని మనము ముందు కొనసాగుతూ ఆలయంలో ప్రవేశించలేని పాట పాడుకొని మనం దేవుని మహిమపరుద్దాం. మా పాట వచ్చిన వారు మాతో పాటు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మా కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావముతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవవృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిందెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపమా
దేవుని ఆలయంలో ఆరాధించడం దేవునికి ఇష్టము, మనకి ఆశీర్వాదకరము. అందుని బట్టి అట్టి ఆరాధనలో మనము దేవుని ఆరాధించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వర్తమాన భాగము ఎఫెసీయులకు రాసిన గ్రంథము పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సహాయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా జీంగమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో ప్రభా ప్రార్థించి కొనియాడి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా తండ్రి. మరి గత నెల అంతా కాచి కాపాడి ప్రభా తండ్రి, ఈ 12వ నెల మొదటి వారంలో మీరు మమ్మల్ని ప్రవేశింపబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. గత 11 నెలలు ప్రభా తండ్రి 2020లో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ప్రతి కష్టంలోనూ ప్రతి నష్టంలోనూ ప్రతి ప్రభా అనారోగ్య స్థితిలోనూ ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ప్రభా ప్రత్యేకంగా ప్రభా తండ్రి మరి ఈ పాండమిక్లో ప్రభా తండ్రి మీరు మాకు ఎంతో ప్రభా తండ్రి కృపనిచ్చి మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి ఇట్టి ప్రేమను మీరు మా పట్ల చూపించిన విధానం బట్టి మేమేం చెల్లించగలను ప్రభా తండ్రి. కేవలం మా స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాము నాయన. ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మీరు మమ్మల్ని పిలిచి ప్రభా తండ్రి మీరు మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి మీ ప్రేమను ప్రభా తండ్రి ఎలా వర్ణించగలము ప్రభా తండ్రి. ఎంత వర్ణించినా కూడా ప్రభా తండ్రి అది తక్కువే. కాబట్టి ఏదైనప్పటికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కృప చూపించండి ప్రభా తండ్రి మా పైన ప్రభా తండ్రి. మరి మా జీవితాంతం ప్రభా తండ్రి మీరు మాతో ఉంటారు. అందుని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా మరి ప్రత్యేకంగా ప్రభా తండ్రి ఈ ఆరాధన సమయాన్ని మీ చేతికి ఉపయోగించుకున్నాము నాయన. ప్రభా తండ్రి ఈ ఆరాధన సమయం అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నామనైనా, చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నామనైనా. ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని దీవించండి ప్రభా తండ్రి. ఆ వాక్యం ప్రభా తండ్రి మరి మా జీవితాల్లో ప్రభా మరి ఫలించి ప్రభా తండ్రి అభివృద్ధి చెంది ప్రభా మీ ఆత్మీయంగా అంతకంతకు వర్ధలుటకు మీరే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి. మీ దాసుని కూడా ప్రభా మీ కౌగిట్లో ఉంచుకొని ప్రభా తండ్రి మీ ఆత్మ ద్వారా నింపి మాకు ప్రభా తండ్రి ఒడ్డిచ్చే ఈ వాక్యాన్ని ప్రభా తండ్రి మా జీవితాల్లో ఒక ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నామనైనా. మీ దాసుని కూడా మీరు దీవించండి, ఆశీర్వాదించండి ప్రభా. మరి ఈ ఆరాధన సమయం అంతటిని ప్రభా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. దేవుని ఆరాధించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములకు పాత్రైన యేసుక్రీస్తుని మనము ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం.
నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
మన స్తుతులకు పాత్రైన యెహోవాను మనము ఆరాధించి ఉన్నాము. మన ఆరాధనలకు యోగ్యుడైన యెహోవాను మనం ఆరాధించి ఉన్నాము. ఆయన నామమును కీర్తించున్నాము, మన నామమును కొనియాడి ఉన్నాము. ఈ ఆదివారపు ఆరాధన సమయంలో, ఆదివారపు ఆరాధన క్రమంలో ప్రాముఖ్యమైన అంశానికి వచ్చి ఉన్నాము. దేవుని వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేటుకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా జీవితాన్ని పొడిగించి మమ్మలను దీవించి ఆశీర్వదించి మాకు ఇచ్చిన గొప్ప తరుణానికై వందనాలు. పాటల ద్వారా మేము మహింపరుచున్నాము. వాక్యం ద్వారా మీ నామమును స్మరిస్తుండగా మీ వాక్యము మాకు బోధించండి ప్రభువా. పరలోకపు ఆకాశపు వాక్యాలను విప్పి మీ తలపులు మాకు దయచేయండి. అల్పునైన నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని మీ మాటలు దయచేసి మీరే మాకు నాయకుడుగా, నావికుడుగా ప్రభా పరిశుద్ధాత్మ బోధ మాకు దయచేయమని సర్వము మీకు అప్పగిస్తూ ప్రభా ఆరోపిస్తూ మీరే మహిమ పొందమని మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారంకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి యూట్యూబ్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను మాతో పాటు ఏకీభవిస్తున్న మీ అందరికీ, సంఘస్థులందరికీ, సంగీతరులందరికీ, దైవజనులు, తోటి దైవజనులు మరియు మాతో పాటు పనిచేస్తున్న మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దినములు చెడ్డవి గనుక అని వాక్యం మనము చదువుకున్నాం. పేతురు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, పౌలు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 15వ వచనాన్ని 16, 17 వచనాలు చదువుకున్నాము. 15వ వచనాన్ని దినములు చెడ్డవి గనుక అనే మాటతో ప్రారంభిస్తున్నాడు పౌలు భక్తుడు మనకిచ్చిన గొప్ప మాటల్లో తన పత్రికల్లో ఎన్నో సంఘాలలో ఆ సమయంలో పౌలు ఉన్న సమయంలో, పౌలు ఏర్పరిచిన సంఘాలలో ఎన్నో తాపత్రయాలు, ఎన్నో కష్ట నష్టాలు, వేదాంతపరమైన అనుభవము ఉన్నప్పటికీ వాటిని వ్యతిరేకించేవారు, దేవుని గురించిన ఆలోచన ఉన్నప్పటికీ దేవునికి విరుద్ధముగా ఉండేవారు. అంతకంటే ప్రాముఖ్యంగా క్రైస్తవులు అనబడుతున్న వారు నూతనముగా సంఘంలోనికి చేరుతున్న, నూతనంగా సంఘంలో బాప్తిజం తీసుకునే వారి యొక్క విశ్వాసాన్ని చూపించి, విశ్వాసాన్ని ప్రదర్శించి నూతనంగా సంఘంలో చేర్చబడుతున్న వారికి ఈ క్రైస్తవులు అనేవారు కొంతవరకు వక్ర జీవితము కలిగి, కొంతవరకు మానవీయ ఆలోచనలు కలిగి, ఇతర మాటలు మాట్లాడుతుండగా, ఇతర బోధలు చేస్తుండగా, మనము ఒక విషయం కొరింథీలో చూసుకున్నట్లయితే పౌలు ఒక కోపంతోనూ రోషంతోనూ ఒక మాట అంటాడు. మేము అపోల్లో వారము, మేము పేతురు వారము, మేము పౌలు వారం అని మీరు చెప్పుకుంటున్నారే, అలా చెప్పుకోవద్దు. మనందరం క్రీస్తు వారం. అంటే ఆ సమయంలోనే పౌలు ఆది సంఘమును విస్తరించడానికి ఆ మిషనరీస్ జర్నీస్ చేసి, ఆ యొక్క మిషనరీ యాత్రలు చేసి అక్కడక్కడ సంఘాలు స్థాపించి వాటిని మంచి పాస్టర్స్కి, మంచి దైవ సేవకులకు అప్పగించి ఆ సంఘంలో వస్తున్న కొన్ని తాపత్రయాలు బట్టి, ఆ సంఘంలో వస్తున్న కొన్ని ఇబ్బందులను బట్టి వారికి లేఖలు రాస్తూ ఆయన తన సపోర్ట్, తన యొక్క శక్తిని, తన యొక్క ఆధారాన్ని, తన ప్రోత్సాహాన్ని కూడా ఆ ప్రతి సంఘానికి పంపుతున్న తరుణంలో గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ దేవుని పిల్లలు అనబడ్డ వారు నూతనంగా వచ్చే వారికి కొంచెం ఆటంకంగా కనబడుతున్న విధానంలో చూసినట్లయితే, పేతురు తన యొక్క 3000 ప్రసంగించిన తర్వాత 3000 మంది దేవుని యొక్క సంఘానికి చేరిన తర్వాత, బాప్తిజం తర్వాత ఆది సంఘము ప్రారంభమైన విధానాన్ని బట్టి ఆ సంఘంలో నుండి చెదరపడిన వారు, ఆ సంఘం నుంచి బయటకు వచ్చిన వారు ఇలా వ్యాపించి ఆ ఎఫెస్సులోను, కొలస్సులోను, రోమపట్టణంలోను,
తెస్సలోనికలోను కొన్ని ప్రాంతాలుగా సంఘాలు ఏర్పరచడం చూస్తున్నాం మనం. అపోస్తలుడైన పౌలు తన యొక్క సువార్తను మనము గమనిస్తుంటున్నాము. ఈ ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఈ ఎఫెసీ సంఘంలో చాలా మటుకు మంచి ఉన్నది, చెడు ఉన్నది. మంచి ఏంటి, చెడు ఏంటి చూడడానికి మనకు సమయం లేదు కాబట్టి మనము కేవలం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే మనము క్రైస్తవురాలు అనబడే క్రీస్తుని పిల్లలు ఈ లోకంలో ఉన్న తరుణంలో, ప్రజెంట్ వర్తమాన కాలంలో ఈ లోకానికి మనకి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అంటే, ఈ లోకంలో మనము జీవిస్తుండగా, ఈ లోకంలోనే మనము పయనిస్తుండగా, మనకిచ్చిన సమయాన్ని, ఈ లోకంలో మనకిచ్చిన మన ఆయుష్కాలాన్ని ఎలా మనము దేవునికి మనము సమర్పించుకోవాలి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్? ఈ లోకంలో నా జీవితం యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఈరోజు మనం దాని గురించి ధ్యానించబోతున్నాం. అందుకనే చాలా మటుకు చూడండి, ఇది ఎఫెసీలకు రాసిన పత్రిక దాదాపు ఎన్నో సెంచురీస్ బ్యాక్ రాయబడింది, ఎన్నో దశాబ్దాల క్రితం రాయబడింది. ఆ సమయంలోనే పేతురు చూడండి, దినములు చెడ్డవి గనుక అని అంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ దినములు చెడ్డ దినము, మంచి దినము అనేది ఈ మన యొక్క ఈ భౌతికపరమైన లోకం చూసేసరికి చాలామందికి వేరే వాళ్ళకి ఏమంటారంటే ఇది మంచి రోజు, చెడు రోజు. కొంతమంది ఒక వారంలో ఒక రోజుని మంచి రోజుగా అంటారు, ఒక రోజుని చెడు రోజుగా అంటారు, ఒకరోజు మంచిది కాదు, ఒకరోజు కీడు తెచ్చిది అంటారు. కానీ బైబిల్ పరంగా చూసినట్లయితే ఆది కాండంలో 6 రోజుల్లో దేవుడు సృష్టిని సృష్టించాడు. ప్రతిరోజు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, మంచిదని 6 days మంచిదే. 7th day ఇంకా మంచిది. ఎందుకంటే దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప సృష్టిని చూసి ఆనందిస్తూ ఆ సృష్టిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. దాన్ని ప్రతిష్ఠించాడు, ఆదివారాన్ని ప్రతిష్ఠించాడని మనము చూస్తున్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, ఇక్కడ మరి పేతురు అంటున్నాడు దినములు చెడ్డవి గనుక అంటాడు. ఈ దినములు చెడ్డ దినములు అంటే అర్థం ఏంటి? అసలు దినమే చెడ్డదా, వస్తున్న రోజే చెడ్డదా, లేకపోతే ఆ రోజులో ఒక మనిషికి మంచి చేసే యోగ్యత ఉన్నప్పుడు మంచి చేస్తూ, చెడును విసర్జించే ఆలోచన వచ్చినప్పుడు చెడును విసర్జిస్తూ, ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక రోజుని ఈ లోక పరిస్థితులను బట్టి మంచిదా చెడ్డదా అంటారు కదండి. ఈ లోక పరిస్థితిని బట్టి, నాకు జరుగుతున్న కొన్ని ఆనవాళ్ళని బట్టి, నా జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి ఇది మంచి రోజు, చెడు రోజు అని ఏ రోజైతే ప్రతిరోజు, వారంలో ప్రతిరోజు 365 సంవత్సరానికి 365 రోజులు, ఇక యుగములు ప్రతి సెకండు దేవుడు మంచిదే అన్నప్పుడు మనుషులు వారికి కలిగిన విషయాన్ని బట్టి ఈ చెడ్డ రోజు, మంచి రోజు అని వాళ్ళు కేటాయించుకుంటున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని దృష్టిలో ఏ రోజు చెడ్డది కాదు, ఏ రోజు మంచిది, ఏ రోజు చెడ్డది కాదు. ప్రతిరోజు మంచి. ఎందుకంటే మంచి, నీతి, పరిశుద్ధత, పరిపక్వత మరియు దేవునికి పరిశుద్ధమైన విషయంలో చూసినట్లయితే దేవుడు చెప్పిన మాటలన్నిటికీ సృష్టికర్త ఆయనే. God is the embodiment of all good things in life. దేవుడు ఈ లోకంలో మంచి అనబడుచున్న ప్రతి విషయానికి, పరిశుభ్రత అనే విషయాన్ని సంబంధించిన ప్రతి విషయానికి, పరిశుద్ధత అనే విషయాన్నిటికీ, సర్వ సద్గుణాలకి సోర్స్, కారణభూతుడు యెహోవాయే. ఆ యెహోవాను మనము ఆరాధిస్తున్నాం. అందుని బట్టి మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధుడైన దేవుడు సమస్తమును మంచి అని చెప్పిన దేవుడు సృష్టించిన ప్రతి విషయంలో ఏది కూడా చెడు కాదు. మనుషులు దాన్ని చెడు చేస్తారు. దయచేసి గమనించండి పిల్లలు. ఇక్కడ
పౌలు చెప్తున్న రీతిగా దినములు చెడ్డవి గనుక అన్నట్టయితే మనుషులు చేసుకున్న దినములు, మనుషులు చేసుకున్న చెడు, మనిషి చేసుకున్న చెడు. ఆ ఏదైనా తోటలో ఆ సాతానుడు వచ్చి అవ్వను టెంప్ట్ చేసి, అవ్వను శోధించి, అవ్వ యొక్క జీవితంలో దేవుని ఉనికిని కోల్పోయిన, ఆ నీతిని కోల్పోయిన తరుణానికి అప్పటి వరకు అంత మంచి. కానీ ఎప్పుడైతే సాతానుడు అవ్వ జీవితంలోనికి ప్రవేశించాడో అక్కడి నుంచి చెడు అనేది మొదలైంది. దయచేసి గమనించండి ప్రియులారా. అంతవరకు సాతానుడు వచ్చి అవ్వను శోధించి అవ్వ శోధనలో పడిపోయినంత వరకు, ఆదాము అవ్వలు పాపము చేసేంత వరకు అక్కడ కీడు చెడు అనే ఆనవాళ్ళు కూడా లేవు. అంత మంచి చేశాడు దేవుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు, వచ్చే కాలం వరకు, యేసుక్రీస్తు తిరిగి రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా ఏ వ్యక్తి అయితే దేవునితో సంబంధం కలిగి దేవుని నడకలో ఉండి దేవుని చిత్తానుసారముగా దేవుడు చెప్పిన మాటలు చేస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొంటూ దేవునికి అనుకువగా జీవిస్తాడో వాడు మంచి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఆ వ్యక్తిలోనికి ఎప్పుడైతే పాపం వస్తుందో ఆ వ్యక్తి చెడుతనానికి, కీడుకు అతను ఆస్కారాన్ని ఇస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా. సాతానుడు తనకై తాను మనలోకి రాలేడు, మనల్ని ఏమీ చేయలేడు. ఒక విశ్వాసి జీవితంలో, ఒక విశ్వాసి యొక్క జీవిత పరిమాణంలో సాతాడు తనకై తాను వచ్చి శోధించి పడవేయడానికి అతనికి శక్తి ఉన్నప్పటికీ యేసుక్రీస్తును అంగీకరించిన మనకి ఆయన మన దగ్గరికి వచ్చి ఆ శక్తిని ప్రదర్శించడానికి అతనికి ఆస్కారము లేదు. అతడు ఆ శక్తిని ప్రదర్శించడానికి ఎటువంటి అవకాశము లేదు. క్రీస్తుని అనుభవించిన, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవులు ఎప్పుడైతే తమ క్రీస్తు అధికారం నుండి బయటకు వచ్చి సాతానునికి సమయాన్ని ఇస్తారో అప్పుడు సాతానుడు గర్జించు సింహం వలె వేచి ఉన్నాడని మనం చూస్తున్నాం. ఎదురు చూస్తున్నాడంట. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని పొంచి ఉన్నాడంట. అంటే హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు కాల్ హిమ్, టు ఇన్వైట్ హిమ్. దయచేసి గమనించండి ప్రియులారా. ఏ రోజు చెడు కాదు, అన్ని రోజులు మంచి రోజులు, అన్ని క్షణాలు మంచివే. కానీ మనము చేస్తున్న కొన్ని క్రియలను బట్టి, క్రైస్తవులు ఉంటున్న కొన్ని రీతులను బట్టి వారి దేవుడిని విడిచిపెట్టి చెడుకు, కీడుకు, కుతంత్రానికి, కుళ్ళుకు, ఈర్షకు, ఈ లోకంలో కనబడుతున్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ, చెడు అనమాట, వాటన్నిటిని వాడు దగ్గర తీసుకొని క్రైస్తవులు ఈనాటికి ఏమవుతున్నారంటే వారి జీవితాన్ని కోల్పోతున్నారు. అందుకని దయచేసి గమనించండి పిల్లరా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఒక దైవికమైన బైబిల్ పరమైన దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనము ఎలా ఆస్వాదించాలి, ఎలా దేవునికి మనము తిరిగి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుడు మనకి జీవం ఇచ్చినది కేవలము జీవించి ఈ లోకంలో జీవనాన్ని ముగించుకోవడం కాదు. దేవుడు మనకి జీవాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ జీవంలో యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు నేను ఆ రక్షణలో కొనసాగుతూ దేవుడిచ్చిన ఈ జీవాన్ని, దేవుడు ఆదము ద్వారా కోల్పోయిన మహిమను తిరిగి మనకి ప్రసాదించి, ఆ మహిమను పొందుకున్న నీవు నేను ఏ జీవాన్నైతే దేవుడు ఇచ్చాడో ఆ జీవము ఇక్కడ పోయినా నిత్య జీవములోనికి మనల్ని దేవునికి ప్రజెంట్ చేసుకోవాలి. అందుకని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ద లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, బట్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్. దేవుడు నీకు జీవనాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు. ఆ జీవితాన్ని తిరిగి నువ్వు దేవుని కొరకు ఎలా జీవిస్తావో, నీ జీవితాన్ని దేవునికి ఎలా ఇస్తావో అది నువ్వు దేవునికి ఇచ్చే బహుమానము. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ లోకంలో మనం గమనిస్తుండగా, మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఎలా దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని క్రియలు,
దేవుని సన్నిధి మనలోనికి ఎలా రావాలని మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయకుండానే, ఇవన్నీ కూడా మనము ప్రయత్నించకుండానే, నేను గనక మనిషిగా ఈ లోకానికి వెళితే తప్ప వీరు నన్ను అర్థం చేసుకోరు అని చెప్పి పాత నిబంధనలో జరిగిన కార్యాలన్నింటినీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని మనకు మనిషిగా మనకి వరకు పంపి తన శక్తిని, తన బలమును మన మధ్య నివసింపజేశాడు. ఆ శక్తిని పొందుకున్న నీవు నేను తిరిగి ఆ శక్తి ద్వారానే ఏ లోకములో నుండి యెహోవా మనల్ని పంపించాడో ఆ లోకానికి మనము వెళ్ళవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ గాడ్ ఒరిజినేటెడ్ అస్ ఫ్రమ్. గాడ్ ఒరిజినేటెడ్ అస్ ఫ్రమ్ హెవెన్. అక్కడి నుంచి ప్రణాళిక వేసి పంపించారు. ఎందుకని? తిరిగి అక్కడికి వెళ్ళాలనే. అక్కడికి వెళ్ళాలంటే కారణం ఏంటి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ యొక్క విశేషం ఏంటి? ఆ ప్రేమ ద్వారా మనల్ని చనిపోకుండా తాను చనిపోయి మనకి రక్షణ దయచేసి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి తన ప్రాణమును పెట్టి మన శాపమును తన మీద వేసుకొని మనకి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. వాట్ ఈస్ దట్ వే? ద వే ఆఫ్ హెవెన్. జీసస్ ఈజ్ ద వే. యేసే మార్గము. పరలోకములో నుండి మనకి జీవం ఇచ్చిన ఆ యెహోవా తిరిగి ఈ లోకంలో జీవించి ఆయనను మహింపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయన యందు ఆనందించిన నేను నా యందు దేవుడు ఆనందించాలని కోరుతూ ఎక్కడైతే ఉద్భవించిందో నా జీవితం అక్కడికే తిరిగి వెళ్ళాలని దేవుని యొక్క తాపత్రయం, దేవుని యొక్క తపన. దయచేసి గమనించండి ప్రియులారా, గాడ్ ఈజ్ డిజైరింగ్ దట్ యూ అండ్ ఐ గో టు హెవెన్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. అందుకని జ్ఞాపకం విషయం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు మనము దేవుని తలంపులు, హౌ కెన్ వి గో టు గాడ్? వీ కెన్ గో టు గాడ్ బై నోయింగ్ హిజ్ ఇంటెన్షన్స్. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు మనము తెలుసుకున్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళగలం. అందుకనే మనం జ్ఞాపకం విషయం ఏంటంటే ఈ సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఏం చేస్తున్నాడంటే, ప్రభువా, శిష్యుల గురించి ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుల గురించి యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరిని నువ్వు ఈ లోకంలో నుండి తీసివేయమని నేను కోరట్లేదు, కానీ ఏం కోరుతున్నాడంట? ఆ దుష్టుడైన సాతాను నుండి, దుష్టుడైన వాడి నుంచి మీరు వారిని కాపాడమని కోరుచున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే అది చాలా చాలా అరుదైన ప్రార్థన. ఇప్పుడు ఉదాహరణకి మన జీవితంలో ఎవరైనా మనకి కీడు చేస్తే వారి గురించి మనము కొంతవరకు బాధపడతామేమో, కొంతవరకు మనము ఆలోచన చేస్తామేమో, కొంతవరకు మనము క్షమించేసి వేస్తాము. కానీ మన జీవితాన్ని సర్వనాశనము చేసిన ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారిని క్షమించినప్పటికీ మనసులో ఒక బాధ ఉంటుంది. ఇతని వల్లే కదా నేను పాడైపోయింది, ఇతని వల్లే కదా నేను చెడిపోయింది, ఇతని వల్లే కదా నా జీవితం నాశనం అయిందని. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దైవ స్థితిలో ఉంటే, రక్షణలో కొనసాగుతుంటే ప్రభువా ఆయన గురించి ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా, ఆయన్ని నువ్వు మార్చు. నన్ను నాశనం చేశాడు, నన్ను సర్వనాశనం చేశాడు, కానీ నా యొక్క శాపము ఆయన మీద రాకుండా నీవు అతన్ని కాపాడని ఒక చిన్న ప్రార్థన చేయగలము. అది చాలా అరుదు. రక్షణలో ఉండేవారికి ఆ యొక్క ప్రార్థన వస్తుంది. ఇక మామూలుగా అయితే ప్రభువా అతను నన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు అతన్ని సర్వనాశనం చేయి, అతడు పురుగులు బట్టి అని ఏవో శాపనార్థాలు పెట్టి ప్రార్థించిన కూడా చాలామంది ఉన్నారు. నేను విన్నాను. వాటికి నేను కూడా చెప్పాను. మనం అట్లా శాపనార్థాలు పెట్టొద్దు. ఎందుకంటే మనము దీవించబడ్డాము, మనము శాపము నుండి విమోచింపబడ్డాము. శాపము నుంచి విమోచించబడ్డ నీకు ఒకరిని శపించే అధికారము లేదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? న్యాయము తీర్పు తీర్చకూడి అన్నాడు. డోంట్ జడ్జ్. అంటే తప్పు జరుగుతుందని తెలిసినా దాని గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎంతవరకు దాని గురించి నువ్వు జడ్జ్ తీర్పు తీర్చదు. ఎందుకంటే తీర్పరివి నీవు కాదు, యెహోవా తీర్పు తీర్చేవాళ్ళు. ఈ లోకానికి లాయర్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, పీపీలు ఉన్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. యు ఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్. అది లోకపరంగా. క్రైస్తవంగా వచ్చేసరికి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేనే శాపము నుండి విముక్తి చేయబడ్డాను. ఏ శాపము? మరణ శాపము నుండి, ఈ లోకం ఇచ్చే శాపము నుండి,
సాతానుడిచ్చే ఆ కుతంత్రాల వల్ల నా శాపాన్ని నేను తొలగించుకున్నాను. నా శాపం నుండి నన్ను విముక్తి చేసిన నా దేవుడు నేను బిడ్డను. శాపం నుండి తొలగించబడను కాబట్టి ఇతరులను శపించే అధికారము నాకు లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ప్రభువా వీరిని మీరు లోకములో నుండి తీసివేయమని అడగను కానీ వారిని మీరు రక్షించండి. ఆ యొక్క సాతానుడు దుష్టుడైన ఆ సాతాను నుండి అతన్ని వారిని కాపాడమని కోరుచున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, మీ ప్రార్థన, మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం ఏమి టాపిక్ మాట్లాడుకుంటున్నాము? క్రైస్తవ జీవితము, క్రైస్తవులమైన మనము ఈ లోకంలో మన జీవితాన్ని ఎలా పరమార్థం చేసుకోవాలి, ఎలా అర్థపూర్వకంగా చేసుకోవాలి, ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి, ఎలా మనము సత్కరించుకోవాలి, మన జీవితంలో ఎలా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, సార్థకత ఎలా చేసుకోవాలి, ధన్యం ఎలా చేసుకోవాలి. మన జీవితం ధన్యమైంది అంటాం కొంతమంది చూసి, అబ్బా ఈయన జీవితము సార్థకమైంది అంటారు. క్రైస్తవులకు వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని కొనసాగిస్తూ ఆ రక్షణలో కొనసాగించే ఆ భాగ్యమును బట్టి సార్థకతను పొందుకుంటాడు. దయచేసి గమనించండి. అందుకని అంటాడు కదా, ఈ లోకంలో మనము జీవించాలంటే మన జీవితము ఈ లోకానికి అర్థపూర్వకంగా అర్ధాంతరంగా ముగించకుండా అర్థము పరమార్థము కలిగే విధానంలో ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? మన జీవితము ఇలాగే మారుతుంది. మనము ఎంత దుస్థితిలో ఉన్నా మనల్ని దేవుడు మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. కాబట్టి అట్టి దుస్థితిలో ఉన్న వారి గురించి మన తాపత్రయం ఎలా ఉండాలంటే, ప్రభువా నన్నైతే రక్షించావు, అతన్ని కూడా రక్షించు, అతన్ని కూడా ఆ మంచి స్థితిలోనికి తీసుకుని రా అని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకోవచ్చు దుస్థితి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ లోకంలో ఉన్న పేదరికము, డబ్బున్నతనము, ఆశీర్వదించాలంటే ఆస్తులు, అంతస్తులు, డబ్బులు ఇవే అనుకుంటారు స్థితిగతులు అంటే. దయచేసి గమనించండి ప్రియులారా, క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారం, క్రీస్తు యొక్క దృష్టికోణ రీత్యా చూసినట్లయితే, ఈ లోకంలో స్థితులు గతులు చూసినట్లయితే కేవలము ఆస్తిపరమైన డబ్బు ఉండటం, డబ్బు లేకపోవడం ఇవే కాదు. కానీ ఒక ప్రాముఖ్యం, ఇవన్నిటిని ప్రక్కన పెట్టి ఒకే ఒక ప్రాముఖ్యమైన ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో సార్థకత, ఈ లోకంలో మన జీవితానికి ఒక మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే, మన మీనింగ్ అర్థం, గమ్యం ఎప్పుడు చేరతామంటే, ఈ లోకంలో నేను పాపినై ఉన్నప్పుడు రక్షణ పొందిన నేను, రక్షణలో కొనసాగుతున్న నేను, నా పాపాలు క్షమించబడి పరలోక మార్గంలో నడుస్తున్న నేను ఈ లోకపు ఆస్తి కొరకు, ఈ లోకంలో ఉన్న సమస్తాని కొరకు కాకుండా, దేవుడు ఇచ్చే కొలది దీవిచ్చే కొలది దాన్ని నేను ఈ లోకంలో అనుభవిస్తూ, దాన్ని నేను ఈ లోకంలో నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, రక్షణ పొందిన నేను రక్షణ లేని వారిని రక్షణలోనికి తీసుకొని రావాల్సిన ఆ స్థితి మనలో రావాలి. అది మన స్థితిగతులను నిర్వహిస్తుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ₹1 ఒక గంటలు ఖర్చు పెట్టవచ్చు. చాలామందికి ఆ పుణ్యం ఉంది, ఆ యొక్క ఆర్ట్ ఉంది, ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ. దయచేసి గమనించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎఫెసీ సంఘానికి పౌలు అంటాడు, దినములు చెడ్డవి. అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా మీరు చేస్తున్న ఆరాధన బాగానే ఉంది, కానీ మీరు ఆరాధన చేస్తున్న తరుణానికి, మీరు ఆరాధిస్తున్న విధానానికి, మీరు ఆరాధిస్తున్న ఆ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మీరు మంచిగానే ఆరాధిస్తున్నారు. కానీ మీ ఆరాధన కొంతమంది విశ్వాసులు కాని వారు, లేకపోతే విశ్వాసంలో ఉండి వారి జీవితాన్ని నామకార్థ క్రైస్తవులుగా నడుపుకుంటున్న వారు ఏం చేస్తున్నారంటే, మీ మీదకు వస్తున్నారు, లేకపోతే మిమ్మలను దిగజార్చాలని కానీ, ఇకపోతే సాతానుడు మిమ్మల్ని సంపూర్తిగా దిగజార్చాలని ఈ మంచి రోజును కూడా మీకు చెడుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త అంటాడు. అది యు ఆర్ బీయింగ్ అ వెరీ గుడ్ బిలీవర్, యు ఆర్ బీయింగ్ అ వెరీ గుడ్ గాడ్స్ చైల్డ్, బట్ బీ కేర్ఫుల్, బివేర్. Satan is trying to put you down. He always trying to put you down. He is always trying to put you down because he is already down.
God is trying to pull us up. God is making to stand up. God is pulling us up because He is up. గమనిస్తున్నారా? దేవుడు పైన ఉండి మనల్ని లేవనెత్తడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడే. సాతానుడు కింద ఉండి మనల్ని లాగడానికి ఎల్లప్పుడూ ప్రాకులాడుతూ ఉంటాడు. దేవుడు పైకి లాగటంలో, సాతానుడు కిందకి లాగటంలో, ఆ యుద్ధంలో, కనబడని యుద్ధంలో జయాన్ని విజయాన్ని ఎవరికి కేటాయిస్తావో, జయాన్ని విజయాన్ని ఎవరికి సమకూడుతుందో, జయము విజయము ఎవరు అజేయులుగా ఎవరు పరాజితులుగా అవుతారో అది నిర్ణయించబడేది నీ యొక్క నిర్ణయాన్ని బట్టి. The decision of being God being the victor and Satan being the defeated person is you who are going to determine that. ఒక్క క్షణమే, 1 second decision అదే. సాతాను శోధించినప్పుడు నో అని తన్నేస్తే 1 క్షణంలో తన్నేయచ్చు అతన్ని, సాతాన్ని. 1 క్షణంలో సాతాన్ని మనము దెబ్బకు తన్ని పారేయవచ్చు. అదే సెకండ్లో దేవుణ్ణి తన్ని కూడా సాతానులోకి పడిపోవచ్చు. చాలా జాగ్రత్త. అందుకంటే దినములు చెడ్డవి. డేస్ ఆర్ ఈవిల్. డేస్ ఆర్ కంప్లీట్లీ ఈవిల్. God created good days. God created good hours, good seconds. సెకండ్స్లో మిల్లీ సెకండ్ కూడా దేవుడు మంచిగానే సృష్టించాడు. మిల్లీ సెకండ్లో ఇంకా మల్టీ మిల్లీ సెకండ్ ఉంటే దాని లేదు, కానీ దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు. కానీ ఆ మిల్లీ సెకండ్లో కూడా, మిల్లీ సెకండ్లో మల్టీ మిల్లీ సెకండ్ ఉంటే దాన్ని కూడా దేవుడు మంచిగానే సమకూరుస్తాడు. దయచేసి గమనించండి. ఇది చెప్తున్నాడు ఏంటంటే, ఏ విషయంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావో ఆ విషయం నిన్ను దేవుని దగ్గరగా చేస్తుంది. ఏ విషయంలో నువ్వు దేవునికి దగ్గర అవుతావో ఆ విషయానికి నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి దగ్గరైన వారు ఏమంటాడు? నువ్వు డ్రా నాయ్ అంటు మీ, ఐ విల్ డ్రా నాయ్ అంటు యూ. నీవు నా దగ్గరికి రమ్ము, నేను నీకు సన్నిహితుడు అవుతాను అంటాడు దేవుడు. దేవుని సాన్నిహిత్య సంబంధం చాలా అవసరం. దేవుని సన్నిహితం చాలా అవసరం. అందుకని అంటాడు కదా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, చదువుకున్న భాగంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. సి హియర్, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. సో దినములు చెడ్డ దినములు అనబడుతున్న ఈ దినాలలో మనము జాగ్రత్తగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏమంటాడంటే సమయమును పోనీయక అంటాడు. సమయమును పోనీయక. మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ గుడ్ టైం, మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం గుడ్. సమయము పోనీయక. ఎందుకంటే దినము సమయంతో కూడింది కదండి. 24 గంటలైతే ఒక రోజు అంటాం. ఒక రోజు సమయంతో కూడింది కాబట్టి సమయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటాడు. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ టైం. మోషే 90వ కీర్తనలో ఏమంటాడు? ప్రభువా, మా దినములు లెక్కించటం మాకు నేర్పుము అంటాడు. మా దినములు మాకు లెక్కించుటకు నేర్పుము. లార్డ్ టీచర్స్ టు నంబర్ అవర్ డేస్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తి సమయంలో ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలని దేవుడు బాగా తెలుసు. ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు, ఎప్పుడు ఈ జీవనంలోకి వస్తారు, ఎప్పుడు ప్రాణాన్ని కోల్పోతారు దేవుడికి బాగా తెలుసు. కానీ మనిషిగా మనకు ఆ విషయం తెలియదండి. వీ డు నాట్ నో వెన్ వీ విల్ బీ బార్న్ అండ్ మోర్ వీ డు నాట్ నో వెన్ వీ విల్ డై. ఆఫ్టర్ బర్త్ ఇట్స్ అవర్ లైఫ్. పుట్టినరోజు మనకి తెలుసు. ఇప్పుడు మనకి పుట్టినరోజు నాకు తెలుసు. పుట్టిన తర్వాత, పుట్టకముందు తెలియలే,
మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత మనం జన్మించిన రోజు తెలుసు, కానీ చనిపోయే రోజు ఎవరికి తెలియదండి. ఎవరికి తెలీదు చనిపోయే రోజు. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను మీకు సమయాన్ని ఇచ్చాను, మీ సమయానుసారంగా నేను నీకు సమయోచితముగా నిన్ను నడిపిస్తున్నాను. ఏ సమయంలో నువ్వు పుట్టావో, ఏ సమయంలో నిన్ను పుట్టించానో ఆ సమయానికి ఆధీనుడు నేనే దానికి అధికారిని. గాడ్ ఈజ్ ద సావరిన్ రూలర్ ఆఫ్ టైమ్ ఆల్సో. గాడ్ ఈజ్ ద సావరిన్ రూలర్ ఆఫ్ టైమ్. సో నీకు సమయము తెలీదు, నాకు తెలుసు. సో అందుకని సమయము పోనీయక అని ఇక్కడ పౌలు అంటున్నాడు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పమని మోషే అంటున్నాడు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ అనుభవించారు. మోషే దేవునితో సమయం గడిపితే ఎలా ఉంటుందో అనుభవించాడు. సో ఈ లోకంలో కనబడుతున్న దినములు చెడ్డవి అని కనబడుతున్న విషయాన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే టైంని చూసి టైంని మంచిగా చేసుకోవటం, టైంని మనము ఆపలేము. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనవి 2 ఉన్నాయి. మనము మార్చలేనివి, వెనక్కి తీసుకురాలేనివి. ఒకటి సమయము, రెండవది సమయంతో కూడిన మన వయస్సు. ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి వెళ్ళలేం. సో ఇప్పుడు ఈ దినములు చెడ్డవి అనడానికి పౌలు చెప్తున్న మాటను చూస్తుండగా, మీ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అంటాడు. సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? నీ సమయము ఈ లోకంలో ఎంతో నీకు తెలీదు, కానీ నువ్వు ఈ లోకంలో ఎంతకాలము జీవిస్తావో, నీ లోకంలో నీ జీవితం ఎంతకాలం ఉన్నదో ఆ అవగాహన ఉన్న, ఆ ప్రణాళికను వేసిన యెహోవా మీద గనక నువ్వు ఆధారపడితే, నీకు ఈ లోకంలో ఎంత సమయం ఉన్నదో నీకు తెలియకపోయినా నువ్వు భయపడవలసిన, ఆలోచింపజేయవలసిన, బాధపడవలసిన, నువ్వు తలకు తీసివేసిన, నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ సమయాన్ని కేటాయించిన యెహోవా చేతిలో నువ్వు వెళ్ళావు కాబట్టి, నీ సమయాన్ని కేటాయించి ప్రతి సమయానికి, ప్రతి యుగానికి అంచెలంచెలుగా నీకు ఏమి చేయాలో ప్రణాళికబద్ధముగా దేవుడిని లోకానికి పంపించిన ఆ దేవుని హస్తములో గనక నువ్వు ఉంటే, నీ సమయమును గురించిన భయము కానీ, నీకు ఏమవుతుందో అనే ఆలోచన కానీ, నీకు ఏమి వస్తుందో అనే వేరే ఆలోచన కానీ లేకుండా దేవుడే నిన్ను ఆశీర్వాదిస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? నీకు తెలియని నీ జీవిత ఆయుష్కాలాన్ని దేవునికి సమర్పించుకోవడం. ప్రభా, నేను ఎంతకాలము జీవిస్తానో నాకైతే తెలియదు, కానీ మోషే అంటాడు, ఈ లోకంలో మానవుని జీవితము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70-80 సంవత్సరాలే. అది మించితే శక్తి, అధిక బలము. అధిక బలంలో ఏముందంట? ఆయాసము, దుఃఖమే అంటాడు మళ్ళీ. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో నీవు ఎంతకాలము బ్రతుకుతావో నీకు తెలియదు, కానీ ఈ లోకంలో నిన్ను ఎంతకాలం బ్రతికింపాలజేయాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆ దేవుని గనక మన జీవితాన్ని సంపూర్తిగా కొనసాగించేస్తే, సంపూర్తిగా మనము సమర్పించుకుంటే, గాడ్ విల్ లివ్ యువర్ లైఫ్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితాన్ని జీవించడం. నువ్వు దేవుని జీవితాన్ని జీవించడం కాదు, లేక నీవు నీ జీవితాన్ని జీవించడం కాదు, కానీ నీవు గనక సంపూర్తిగా దేవునికి నీ జీవితాన్ని సమకూర్చినట్లయితే, సమర్పించుకున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? గాడ్ విల్ లివ్ యువర్ లైఫ్. అండ్ వెన్ గాడ్ లివ్స్ యువర్ లైఫ్, యూ బికమ్ క్రైస్ట్ లైక్. అర్థమవుతుందా? ఇఫ్ ఐ లివ్ మై లైఫ్, ఐ విల్ బి కిరణ్ మోహన్, అంతే. కానీ దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొని, దేవుడు గనక నా జీవితాన్ని తాను జీవిస్తే, యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని ఎందుకు తట్టుకోగలిగారు?
యేసుక్రీస్తు సర్వ పాపమును ఎందుకు కడగగలిగారు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడు అయినప్పటికీ, దేవాది దేవుడు అయినప్పటికీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పటికీ, ఆ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న మానవ ఆలోచన, మానవ జీవితం అంతా కూడా యెహోవాను తన జీవితాన్ని జీవించడానికి యెహోవాకు తన జీవితాన్ని ఇచ్చేశాడు. జీసస్ నెవర్ లివ్డ్ ఎనీ సెకండ్ హిజ్ ఓన్ లైఫ్. అర్థమవుతుందా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే మనము జాగ్రత్త పడి మనం మంచి పనులు చేసుకోవటం, మనం ఉద్యోగాలు అవన్నీ అవసరమే. ఉద్యోగాలు చేసుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కుటుంబాలు ఏర్పరచుకోవాలి, కార్లు ఇస్తే కార్లు కొనుక్కోవాలి. దేవుడు ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ నెసెసరీ. కానీ డోంట్ కాంప్రమైజ్ విత్ ద రైట్ టైం విత్ గాడ్. సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడిని, 10 నిమిషాలు దేవునికి ప్రార్థన చేస్తాను, అరగంట నేను వాక్యం చదువుకునేవాడిని, ఇప్పుడు ఎక్కువ. దయచేసి గమనించండి ప్రియులారా, మనము దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించి చేసే క్రియ అది ఒక మంచి పని, ఒక ఆలోచన తగ్గ మరియు ఆశీర్వాదకరమైన పని. 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడిని నేను 10 నిమిషాలు చేసుకుంటాను. దేవునికి ఎక్కువ సమయం ఇవ్వడం మంచిదే, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వడం మంచిదే. కానీ దయచేసి గమనించండి, నేను 5 నిమిషాలు ప్రార్థన చేయవలసిన నేను 10 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ 10 నిమిషాల ప్రార్థన తర్వాత తిరిగి నువ్వు ప్రార్థన చేసుకునేంత వరకు నీ సమయాన్ని ఎవరికి ఇస్తావు, అది ప్రాముఖ్యం. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ అట్ వాట్ టైమ్ యూ గివ్ యాజ్ యువర్ కమిట్మెంట్. ప్రభా, ఇది నా డివోషన్ టైం. గాడ్ నోస్ యువర్ డివోషన్ టైం, యూ విల్ డూ ఇట్, అది అయిపోతుంది. కానీ యు నో వాట్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్? ఫ్రమ్ ద టైమ్ యూ ఫినిష్ యువర్ డివోషన్, నీవు దేవుని కొరకు చేయవలసిన ప్రార్థన కానీ, వాక్యము చదువుతున్న వాక్యము కానీ, దేవుని సన్నిధిలో ఆరాధనలో గడుపుతున్న సమయాన్ని కానీ, ఆ సమయము అయిపోయిన తర్వాత దేవునితో కనబడుతున్న when I pray people can see, when I read the word of God people can see, when I go to church people can see me. ఈ కనబడుతున్న ఈ సమయాన్ని దేవునికి ఇచ్చేది దేవుడు ఆ దాని మీద ఆ ప్రేమ కలిగే ఉన్నాడు. కానీ దేవుడు చూసేది ఏడు తెలుసా? ఆ అంతరంగాన్ని చూసి ఏం చేశాడు తెలుసా? నీవు దేవుని కొరకు ఈ కనబడుచున్న ఈ పనులు చేస్తూ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి ఆ సమయం ఇచ్చిన తర్వాత తిరిగి దేవునిలోకి వచ్చి తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికో తిరిగి ప్రార్థన చేయడానికో నీ దినచర్యలో నీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. It is not enough that you spend time with God only while praying. It is not enough that you spend time with God only while reading the word of God. ప్రార్థన చేయటప్పుడు మాత్రమే దేవునితో సమయం గడపడం అది ప్రాముఖ్యం కాదు. అది ప్రాముఖ్యమే, అది ఇంపార్టెంటే. కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీవు దేవుని పని చేస్తున్నాను అనే విషయాలను బయటకు వచ్చిన తర్వాత, ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత, వాక్యం చదివి బయటకు వచ్చిన తర్వాత, సంఘానికి వెళ్ళి సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగతా సమయాన్ని నువ్వు దేవుని కొరకు వినియోగిస్తున్నావా, దేవుని క్రియల కొరకు వినియోగిస్తున్నావా, అది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. గాడ్ లుక్స్ ఎట్ వాట్ హీ వాంట్స్ యూ టు డూ, నాట్ వాట్ యూ విల్ డూ. గాడ్ వాంట్స్ యూ టు బీ కంప్లీట్లీ ఎన్గ్రాస్డ్ ఇన్ హిజ్ వర్క్. ఆయన తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో, దేవుని క్రియల్లో, దేవుని మనకిచ్చిన సమయాన్ని తిరిగి దేవుని కొరకే కేటాయించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అందుకనే అంటే చాలామంది జ్ఞాపకం చేసినట్లయితే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రదర్శించుకోండి అంటాడు. అజ్ఞానుల వలె మీరు జాగ్రత్త పడుడి అంటారు. చూడండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, సమయమును పోనీయక. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, సమయమును పోనీయక అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాము, పోయిన ఒక్క సెకండ్, పోయిన ఒక్క మిల్లీ సెకండ్, పోయిన ఒక్క మల్టీ మిల్లీ సెకండ్ కూడా మనము తిరిగి ఏమి చేసినా మనము తెచ్చుకోలేము. ఏమైనా చేయండి, ఒక్క సెకండ్ మనము తెచ్చుకోలేము. పోయిన క్షణాన్ని మనము తిరిగి తెచ్చుకోలేము. దయచేసి గమనించండి ప్రియులారా.
దేవునిని మహిమపరచ లేని క్షణాలు ఎన్నున్నవో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో, మనమందరము మనుషులమే. కానీ దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఇప్పటి వరకు, ఈ రోజుటి వరకు ఒకసారి మన జీవితాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే, ఒకసారి మనం వెనక్కి చూసినట్లయితే, ఒకసారి మన జీవితాన్ని మనము తిరిగి చూసినట్లయితే, తేరి చూసినట్లయితే, జస్ట్ రిమెంబర్, జస్ట్ ట్రై టు రికలెక్ట్ how many seconds, how many hours, how many days, how many years you wasted without God. ఆ మాటకు మనము జవాబు గనక పొందుకోగలిగితే మనము ఉనికిలోనే లేమండి, ఉనికిలో ఉండం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసా? నీ గతాన్ని నేను గుర్తు చేసుకొని బిడ్డ అంటాడు. నీ గతాన్ని నేను జ్ఞాపం చేసుకొని కుమారుడా, నీ గతాన్ని నేను తుడిచివేశాను కుమార్తె అంటాడు. మీరు పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి క్రైస్తవులుగా ఉంటూ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణం నుండి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఎంతసేపు, ఎన్ని క్షణాలు, ఎన్ని యుగాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు దేవుని కొరకు మీరు వినియోగించకుండా, దేవుని కొరకు మీరు సమయం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఎంత సమయం మీరు వేస్ట్ చేశారో మీరు జ్ఞాపకం చేసినట్లయితే, అది ఏ క్యాల్కులేటర్కి, ఏ కంప్యూటర్కి, ఏ సూపర్ కంప్యూటర్కి, ఎటువంటి దానికి కూడా అది ఆ నంబర్ అనేది, లెక్క అనేది రాదు. అన్ని నంబర్లు వాడినా ఇట్ ఈజ్ ఎన్, ఇన్ఫినిటీ అంటారు మ్యాథ్స్లో. ఇన్ఫినిటీ అంటే దానికి అంతు ఉండదు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనతో, నీతో, నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యూ హ్యావ్ వేస్టెడ్ ఇన్ఫినిటీ టైమ్ వితౌట్ గాడ్. కానీ ఈరోజు దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గతించిన సమయాన్ని వదిలేసాయి. గతించే సమయాన్ని ఒక్క క్షణం కూడా మనం తెచ్చుకోలేము. మర్చిపో, తీసివేతల వారే. గతాన్ని మర్చిపో. నేను కూడా గతాన్ని గురించి ఆలోచించాను. ఎందుకంటే నేను గనక గతాన్ని గురించి ఆలోచించి నిన్ను గనక నేను డీల్ చేసినట్లయితే, నీ గతాన్ని బట్టి నిన్ను గనక నేను డీల్ చేసినట్లయితే, ఈ పాటికి నువ్వు ఎక్కడుండేవాడివో. నీ గతాన్ని నేను డీల్ చేయట్లేదు, కానీ నా భవిష్యత్తు, గాడ్ ఈజ్ గివింగ్ హిజ్ ఫ్యూచర్. డియర్ brothers and sisters, let me remind you, God is giving his future to us. దేవుని భవిష్యత్తును మనకిస్తున్నాడు. ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? మనకు అది అర్థం కావట్లేదని కొన్నిసార్లు. దేవుని కొరకు సమయాన్ని పోనీయకూడదు. సమయాన్ని పోనిస్తే ఏమవుతుందంటే తిరిగి రాదు. కానీ దేవుడు మనం ఎంత సమయాన్ని పోగొట్టినా కూడా దేవుని దృష్టిలో, దేవుని సమయంలో, దేవుని టైంలో, దేవుని యుగంలో, దేవుని సెకండ్లో మనం ఎప్పుడు దూరస్తులము కాము. వీఆర్ ఆల్వేస్ క్లోజ్ టు గాడ్ ఇన్ టైమ్ ఆఫ్ హిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ టైమ్ టు అస్. దేవుని దృష్టిలో, దేవుని సమయంలో మనం ఎల్లప్పుడూ దేవునికి హత్తుకునే ఉన్నాం. ఆ హత్తుకునే ఆ సమయాన్ని మన సమయముగా మనం మార్చుకోవాలి. ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మనిషి యొక్క ప్రాముఖ్యమైన, అర్థవంతమైన జీవితము, మనిషి జీవితానికి పరమార్థం ఎప్పుడు కలుగుతుందంటే, ఈ క్రీస్తుని వెంబడించిన, క్రీస్తుని పొందుకున్న, రక్షణ పొందిన ఏ క్రైస్తవుడైతే యేసు క్రీస్తుని తన హృదయంలో దాచుకుని యెహోవా జీవితాన్ని, he will let God do and God live God's life in him. ఒక వ్యక్తి, క్రైస్తవురాలు ఏం చేయాలో తెలుసా? తన జీవితాన్ని జీవించడం కంటే హృదయంలో ఉన్న యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ జీవితాన్ని జీవించాలి. తండ్రి అయిన దేవుడు నీ జీవితాన్ని జీవించడానికి నీకు కనబడుతున్న, నీకు అనిపిస్తున్న ఈ జీవాన్ని ఆ తండ్రికి సంపూర్తిగా సమర్పించుకోవాలి. When you submit your whole life
100% to God, God will start living His life in you. When God starts to live His life in you, you can never ever think of anything but standing in heaven with a happy, prosperous, joyous, holy heart. దేవుని యొక్క జీవమును దేవుడు గనక నీలో జీవిస్తే, దేవుడు నీలో జీవిస్తూ ఉన్నట్లయితే నీకు పరలోకంలో ప్రవేశము, పరలోకంలో సంతోషము, పరలోకంలో అనుమతి, పరలోకంలో నీ స్థానము స్థిరపరచబడుతుంది. దయచేసి గమనించండి పిల్లరా, మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళలేము. దయచేసి గమనించండి. బీవేర్, అందుకని అంటాడు కదా, ఏమంటాడు, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మీ జీవితాన్ని మీరు కొనసాగించినట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్, బీవేర్. If Kiran Mohan lives as Kiran Mohan, foolish life, అజ్ఞానులైన జీవితం, కిరణ్ మోహన్ హ్యాస్ టు లివ్ గాడ్స్ లైఫ్. ప్రతి వ్యక్తి, యేసు క్రీస్తుని వెంబడించిన ప్రతి వ్యక్తి దేవుడు వారిలో జీవించాలి. వారిలో కంటే దేవుడే వారిని దీవించి, దేవుడే వారిని దీవించాలి. గాడ్ మస్ట్ లివ్ హిజ్ లైఫ్ ఇన్ అస్. దేవుని జీవితము మనలో జీవించాలి. అలాంటి జీవం పొందుకొని, అలాంటి ఆశీర్వాదం పొందుకొని, సమయాన్ని కేటాయించుకొని, సమయాన్ని పోనీయక. ఎందుకంటే మోషే అన్న ప్రకారంగా, ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు. దయచేసి గమనించండి పిల్లరా, నాకు తెలిసి, ఐ మే బి మిస్టేకన్, బట్ ఓన్లీ 2 things బైబిల్లో నేర్పుము అని ఉన్నదని నేను చూస్తున్నాను. దే మే బి థింగ్, బట్ నేను చూసిన విధానాన్ని బట్టి 2 విషయాలు మాత్రం గురించే యెహోవాను మోషే అడిగింది, శిష్యులు యేసుక్రీస్తుని అడిగింది, మాకు నేర్పమని అడిగింది 2 విషయాలే. ఏంటో తెలుసా? మొదటిది, వేరే ఉండొచ్చు కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిది మోషే అంటాడు, ప్రభువా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని మోషే అంటే, శిష్యులు ఏమంటారో తెలుసా? ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పు. టీచర్స్ హౌ టు ప్రే లార్డ్ అంటాడు. మోషే దినములు లెక్కించుటకు నేర్పుము అనడానికి కారణము, ఆ పాత నిబంధనలో ప్రతిరోజు దేవుడిని వెంబడిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు, టెంపరరీ ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి చూసి, ఆయన దేవుని యొక్క నీతిగా ఉంటే, దేవుని యొక్క బిడ్డగా ఉంటే, ఆ వ్యక్తిలో వెళ్ళి తన పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఆవరించి ఆ వ్యక్తిలో నివసించేవారు. కానీ ఎప్పుడైతే పాపము చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వచ్చారు. సో ఇట్ ఈస్ ద టెంపరరీ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తాత్కాలికమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసము ఉండేవారు. అందుకని మోషే ఏమంటాడంటే, ప్రభువా మాకు దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. టీచర్స్ టు నంబర్ అవర్ డేస్ బికాస్ వీ డు నాట్ నో. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పర్మనెంట్ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుడు సమకూర్చాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకుంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క నామమును తెలుసుకొని రక్తంతో కడగబడి పాప పశ్చాత్తాప ప్రార్థన ద్వారా రక్షణ పొందితే, ఆ వ్యక్తిలోనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పర్మనెంట్గా ఇంకెప్పుడు వదిలి వెళ్లకుండా. సో పాత నిబంధన గ్రంథంలో ప్రభా దినములు లెక్కించుటకు మాకు నేర్పు అనే మోషే మాటను చూసి, ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమంటారంటే, మీరు సమయమును పోనీయక. శిష్యులు ఏమన్నారు? ప్రార్థన చేయటం మాకు నేర్పిమన్నారు. వెన్ యూ ప్రే యు ఆర్ విత్ గాడ్. ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో ఉంటావు. ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని యొక్క మాటలు
నువ్వు దేవునికి నీ యొక్క జీవితాన్ని సమకూర్చుకుంటావు. అండ్ గాడ్ విల్ లిజన్ టు యువర్ ప్రేయర్స్. గాడ్ విల్ లిజన్ టు యువర్ ప్రేయర్స్. అదే పౌలు వాక్యం వచ్చేసరికి దినములు చెడ్డవి కనుక, డేస్ ఆర్ ఈవిల్. ద డేస్ ఆర్ ఈవిల్ బికాస్ ద ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్, ద డార్క్ స్పిరిట్, సైటన్ ఈస్ ప్రౌలింగ్. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, గర్జించు సింహాన్ని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సింహము ఓడిపోయిన శత్రువు. Satan is a defeated foe. Satan is a defeated enemy. A defeated enemy cannot do anything to a victorious Christian. ఓడిపోయిన శత్రువు జయ జీవితంలో ఉన్న క్రైస్తవుని ఏమి చేయజాలదు. కానీ ఆ జయ జీవితంలో ఉన్న క్రైస్తవుడు ఓడిపోయిన ఆ శత్రువుని తిరిగి ఆ శత్రువు యొక్క సింహం యొక్క తలలో తన ముఖాన్ని పెట్టి తన జీవితాన్ని ఇస్తే జయ జీవితంలో ఉన్నా కూడా లాభం లేదు. సో ఇక్కడ మనకు చెప్తున్న మాట, మన జీవితపు పరమార్థం ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్, హ్యూమన్ లైఫ్, ఈజ్ దట్ గాడ్ lives in me, and not only in me, he lives his life in me. దేవుడు మనలో ఉండడమే కాకుండా దేవుని జీవితము మనలో ఉండి ఆయనే మనలో జీవించాలి. he should live my life. నా జీవనాన్ని దేవుడే జీవించేటట్లు నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకోవాలి. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై లైఫ్ టు గాడ్ యాజ్ హీ అలోన్ మస్ట్ లివ్ మై లైఫ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మాకిచ్చిన సమయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని, ప్రభా, దినములు మంచివే ప్రభా, కానీ మనుషులు చేస్తున్న తప్పులను బట్టి, మనుషులు సాతాను యొక్క కుతంత్రాలకు ప్రభావాలు లోపడి, మీరిచ్చిన ప్రతి క్షణము ప్రభా మంచి, మీరిచ్చిన ప్రతి గంట ప్రభా మంచి సమయం, ఆ మంచి సమయాన్ని ప్రభా చెడుగా చేసుకునే విధానంలో సాతాను పురికొల్పుతుండగా ప్రభా, సాతానుకు మా యొక్క జీవితాన్ని మేము సమకూర్చకుండా మా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీలో మేము ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరు మాలో ఉండడమే కాకుండా, మీరు మమ్మల్ని నడిపించడమే కాకుండా, మా జీవితాన్ని మీరు జీవించమని ప్రభా మమ్మల్ని మీరు పురికొల్పమని వేడుకుంటున్నాం. మీరు మా జీవితాన్ని జీవించే విధానంగా మమ్మల్ని మేము సిద్ధపరచుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. లార్డ్, హెల్ప్ us to live not our lives, but help us to completely surrender to you, and that you, God, may live your life in us, in me. Thank you, Lord, for that. అందరి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన వాక్యాన్ని నెమరు వేసుకొని వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధము చేసిన వారు మేము క్షమించే ప్రకారం అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడని నడిపించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నీప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి
కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.